హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను నా స్టైల్‌లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేశాను, ఈ సండే స్పెషల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని ఒక బాండిల్లో ఆయిల్ వేసుకొని అందులో బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసాక జల్లిగంటి తీసుకొని అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒక సపరేట్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము బిర్యానీలోకి కావాల్సిన అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది కావాల్సినంత మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎంత చికెన్ అయితే మనం వండుకోవాలనుకుంటున్నామో ఆ చికెన్ అంతా బాగా నీట్‌గా వాష్ చేసుకొని ఏ దబర్లో అయితే మనం బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ దబర్లోనే పీసెస్‌ని కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో, ఈ చికెన్‌లోకి అల్లం తెల్లగడ్డ పేస్టు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొంచెం బిర్యానీ పౌడర్ కూడా వేసిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకొనున్నాం కదా ఆనియన్స్, అవి కూడా తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్‌లో కూడా హాఫ్ వేసుకోవాలి. హాఫ్ పక్కన పెట్టుకోవాలి. నిలువుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. లేదంటే మిక్సీకి పట్టుకొని పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు. అలాగే పెరుగు, పెరుగుతో పాటు బిర్యానీ మసాలాలు, బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ, లవంగాలు, పెరుగుతో పాటు బిర్యానీ మసాలాలు, పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్ ఉంటుంది కదా, మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదంటే నార్మల్ ఆయిల్ అయినా వేసుకొని, అలాగే నిమ్మరసం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని, నిమ్మరసం యాడ్ చేసుకున్నాక ఫైనల్‌గా ఎంత ఉప్పైతే దీంట్లోకి సరిపోతుందో చూసుకొని, సాల్ట్ కూడా రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని, ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి మసాలాలు. పీసెస్‌కి పట్టేలాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా పీసెస్‌కి పడితేనే టేస్ట్ అనేది బాగొస్తుంది. సో, అలాగే బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మనము సైడ్‌కి కూడా చాలా సేపు పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా సేపు అట్లా సైడ్‌కి పెట్టడం వల్ల మూత పెట్టి ఏమవుతుందంటే ఈ మసాలాలన్నీ కూడా పీసెస్‌కి బాగా పట్టి టేస్ట్ అనేది బావుంటుంది. సో, మనకి టైం లేకపోతే మనం కొంచెం సేపే అలా సైడ్‌కి పెట్టుకొని తర్వాత బాయిల్ చేసేసుకోవచ్చనమాట. ఇట్లా బాగా మిక్స్ చేసేటప్పుడే మనకి పీసెస్ అన్నీ బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత కొన్ని నిమిషాల తర్వాత స్టవ్ పైన పెట్టి ఆన్ చేసుకోవాలనమాట. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఒక సైడు బాయిల్ అవుతూ ఉంటుంది చికెను. ఇంకో సైడ్ మనము ఘీ రైస్‌కి కావాల్సిన ఎసరు పెట్టుకోవాలి. మనం బియ్యం ఎన్నైతే వేసుకుంటామో వాటికి తగ్గట్టుగా ఎసరు పెట్టుకొని, అందులోకి బిర్యానీ మసాలాలుంటాయి గదా, అవన్నీ కూడా అందులోకి వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత వీటిలతోనే కొంచెం ఆయిల్ గూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక ఫైనల్ ఇంకా నిమ్మరసం ఒక హాఫ్ లెమన్‌ని కూడా పిండేసుకొని, దీనికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసేయాలనమాట. సో, మూత పెట్టిన తర్వాత ఎసురు తెర్లుతుంది కదా, ఎసురు తెర్లిన తర్వాత ఇందులోకి రైస్ వేసుకొని రైస్‌ని
బాగా బాయిల్ అవ్వనివ్వాలనమాట. ఎంతవరకు బాయిల్ అవ్వాలి అంటే, ఒక 75% బాయిల్ అవుతే చాలు. ఎందుకంటే, రైస్ మొత్తం ఇక్కడే బాయిల్ అయిపోతే, మనము చికెన్‌లోకి యాడ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, అన్నం చాలా మెత్తగా అయిపోతుందనమాట. సో, అట్లా కాకుండా మనము ఈ ఘీ రైస్‌లోనే ఒక 75% వరకు బాయిల్ చేసుకుంటే చాలనమాట రైస్‌ని. ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనం చూసుకొని, ఈ రైస్‌ని కూడా మనం ఏం చేయాలంటే అలాగే అయినా మనము డైరెక్ట్ చికెన్‌లోకి ఇట్లా హాఫ్ బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్‌గా అయినా వేసేయొచ్చు. లేదంటే ఈ వాటర్ అంతా కూడా మనము పక్కకి వడగట్టేసేయొచ్చనమాట. వడగట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే చూసారా చికెన్ బాయిల్ అవుతూ ఉంది. బాయిల్ అయిపోయింది కూడా. సో, ఇందులోకి ఇప్పుడు మనము ఈ ఘీ రైస్ ఉంది కదా! 75% ఉడికిన ఘీ రైసు ఈ రైస్‌ని మనం ఈ చికెన్‌లోకి యాడ్ చేయాలనమాట. ఇప్పుడు ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే మనం బాయిల్ చేసిన చికెన్‌ని తీసుకొని, ఇందులోకి మనము ఘీ రైస్ కుక్ చేసి పెట్టాం కదా! ఆ రైస్‌ని లేయర్స్‌గా వేసి మధ్యలో ఆహ్, కొత్తిమీర, పుదీనా చల్లుకుంటూ ఆహ్, దమ్ బిర్యానీ కలపాలనమాట. అది ఎలాగంటే ఫస్ట్ మనము కొంచెం రైస్ తీసుకొని ఈ చికెన్ పైన వేసేసి రైస్ అంతా కూడా నీట్‌గా స్ప్రెడ్ చేసేయాలనమాట. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో మనము ముందుగా సైడ్‌కి తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, ఈ ఆనియన్స్ అన్నీ గూడా కొంచెంగా యాడ్ చేసుకొని, తర్వాత కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా! అది గూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా దీనిపైన చల్లేసి కలర్ వాటర్ ఉంటుంది కదా! కలర్ వాటర్ గానీ, నెయ్యి కానీ మనము ఇట్లా పైన వేసుకోవచ్చనమాట. సో, నేనైతే కలర్ వాటర్ వేస్తున్నాను. సో, ఇట్లా కొంచెం కలర్ వాటర్ వేసుకొని, మళ్ళీ మనము సెకండ్ లేయర్ మళ్ళీ కొంచెం రైస్ తీసుకొని, ఇట్లా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి, దానిపైన మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ మనకి రైస్ ఎంతవరకు వస్తే అంతవరకు వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత మనకి చికెన్ పీసెస్ ఎక్కువగా గనుక ఉంటే మనం ఆ గ్రేవీ అనేది మళ్ళీ మిడిల్‌లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లాగా చేసేసుకోవచ్చనమాట. సో, మళ్ళీ కలర్ వాటర్ అనేది ఫైనల్‌గా పైన యాడ్ చేసేసి నెయ్యి వేసుకునే పనైతే లాస్ట్‌లో అంతా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాక లాస్ట్‌లో ఫైనల్‌గా నెయ్యి వేసుకోవచ్చనమాట పైన. వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మూత గట్టిగా పక్కన ఆవిరనేది పోకుండా ఉండేలాగా కరెక్ట్‌గా సరిపోయి మూతని చూసుకొని దీనిపైన పెట్టేసుకోవాలనమాట. చూసారా? ఇంతేనండి. ఇట్లా మిక్స్ చేసేసుకొని ఫైనల్‌గా లాస్ట్‌లో కూడా మళ్ళీ మనం ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా చల్లేసుకొని కొంచెం గూడా ఆవిరనేది పక్కకు పోకుండా ఉండేలాగా సరిపోయే ప్లేట్ చూసి దీనిపైన పెట్టేసుకోవాలనమాట. పెట్టేసుకొని మనము స్టవ్ పైన పెట్టి బాగా ఏదైనా బరువుంటుంది కదా! ఏదైనా అంటే రాయి కానీ, ఏదైనా రోల్ కానీ అంటే నార్మల్‌గా అయితే పక్కకు పోకుండా ఏదైనా పిండి పెడతారు. సో, నేనైతే రాయి పెట్టాననమాట. ఇట్లాగా రాయి పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వరకు బాగా కుక్ అవ్వనివ్వాలనమాట. ఇట్లా 15 మినిట్స్ వరకు బాగా కుక్ అయిందంటే బిర్యానీ అనే టేస్ట్ చాలా బావుంటుందనమాట. అంతేనండి. మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే సూపర్‌గా ఉంది. టేస్ట్ ఇంకా చాలా బావునింది. సో, నేనైతే ఆహ్, చాలా బాగొచ్చింది. చాలా బాగా టేస్ట్ గూడా బావునింది. సో, అది ఈ వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ అయితే చాలా వచ్చింది. సో, ఇంకా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని, ఈ బిర్యానీలోకి చికెన్ గ్రేవీ, కర్డ్ చట్నీ, హ్మ్, అలాగే చిల్లీ చికెన్ కూడా చేశాను. బట్ అవన్నీ నేను వీడియో అయితే అవన్నీ షూట్ చేయలేదు. ఈ ఒక్కటే నేనే షూట్ చేసుకుంటూ ఇట్లా వేయడం అంతా చాలా కష్టమైపోయింది. సో, అందుకే నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.